ఇక మీనరాశి వారికి ఒక నూతన ఆంగ్ల సంవత్సరంలో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మీనరాశి వారు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తర భాద్ర 4 పాదములు, అలాగే రేవతి నక్షత్రం 4 పాదముల వారు మీనరాశి జాతకులుగా చెప్పబడుతున్నది. ఈ యొక్క మీనరాశి వారికి సంవత్సరం అంతా కూడా సామాన్యంగా ఉంది. స్థిరమైన ఆలోచన లేక నిలకడ లోపిస్తుంది. కుటుంబ ఆర్థిక విషయాలు చికాకులు కలిగిస్తాయి. నిదానంగా ముందుకు సాగుతాయి. సోదర వర్గము నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. బంధువుల నుండి వ్యతిరేకత తప్పదు. సంఘంలో గౌరవం తగ్గుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలత తక్కువ. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. పుణ్య కార్యక్రమాల కోసం విశేషంగా ధన వ్యయం చేస్తారు. గతంలో నిలిచిన ఆస్తి వ్యవహారాలు సంవత్సర అంతములో అంటే చివరిలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమునందు అభివృద్ధి నత్తనడకన సాగుతుంది. వ్యవసాయదారులకు 2వ పంట అనుకూలంగా ఉంది. విద్యార్థులకు నూతన ప్రయత్నములచే విద్యా కార్యములను పూర్తి అవుతాయి. రుణాలను ఎక్కువగా చేయవలసి వస్తుంది. కొన్ని రంగముల వారికి పని ఒత్తిడి పెరుగుతుంది. ఈ రాశి స్త్రీలకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం మంచిది. దుర్గా ఆరాధన, గురువారం రుద్రాభిషేకం, రాహుకేతు పూజ చేయించుకోవడం మంచిది. శనివారం మినుములు దానం చేయడం, మంగళవారం ఉలవలు దానం చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి శనివారము శని స్తోత్ర పారాయణ చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన కూడా అనేక లాభాలు పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ విధంగా మంగళవారం కందులు దానం చేయండి. ఈ విధంగా ఈ యొక్క మీనరాశి వారందరికీ కూడా శుభ ఫలితాలు పొందుతారు. ఇది మీనరాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సరంలో జరిగేటువంటి శుభ ఫలితాలు. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.